గారు మొత్తంగా చూస్తున్నాం భారత్ ఏ విధమైన స్టెప్స్ తీసుకోబోతుంది? ఓవైపు చమురుకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ప్రధాని మోదీ ఏం చేయబోతున్నారు ఏంటి అన్న టాక్ కూడా వినిపిస్తున్న పరిస్థితి. సో అటు చైనాకైతే కాస్త ఇరాన్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్టు టాక్ కూడా వినిపిస్తుంది. సో ఎలా ఉందంటారు మన దౌత్య విధానం? ఏం చేయబోతున్నారు? అనేటువంటిది ప్రపంచంలో ఏ దేశం కూడా కోరుకోదు. ముఖ్యంగా భారతదేశం శాంతి కాముక ఆలోచన విధానం ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం ఉన్నటువంటిది మహాభారత రామాయణాల దగ్గర నుంచి కూడా మనకు ఉండేటువంటి ఒక సంపత్తి. ఆ కోణంలో ఆలోచించినప్పుడు యుద్ధానికి మనం ఎప్పుడు కూడా వ్యతిరేకం. కాకపోతే మన మీద దాడి జరిగినప్పుడు, మొన్న పహల్గామ్లో జరిగినప్పుడు, లేకపోతే గతంలో చైనా పాకిస్తాన్తో వచ్చినటువంటి యుద్ధాలను మనం కాదనలేము. ఏదైతేనేమి ఇవాళ ప్రపంచంలో ఒక అతలాకుతలం మొత్తం గల్ఫ్ కంట్రీ దేశాలు అవి సుమారుగా మనకు దగ్గర మనకు నైబర్ కంట్రీస్ కింద మనకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వీటిలో వచ్చినటువంటి ఈ యుద్ధం ఏదైతే ఉందో ఇరాన్ కానివ్వండి, ఇజ్రాయెల్ కానివ్వండి, అమెరికా జోక్యం ఇవన్నీ కలిపి మొత్తం మీద ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసేటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. దానికి భారతదేశం అతీతమని నేనేమీ భావించడం లేదు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటి? సమ్మర్కు సంబంధించినటువంటిది కానీ, లేకపోతే గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి మన భారతీయులు సుమారుగా 90-95 లక్షల మంది ఉన్నారని చెప్తున్నారు. అదేవిధంగా అమెరికాలో కూడా మనం 70-80 లక్షల మంది మన ఇండియన్స్ ఉండడం జరుగుతున్నటువంటిది. వీళ్ళందరి యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకునేటువంటి కార్యక్రమం ఒకటి. భారతదేశ రక్షణ, భారతదేశంలో ఉండేటువంటి ప్రజలు 148 కోట్ల ప్రజలకు సంబంధించినటువంటి అంశాలను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్, సోనియా గాంధీ గారు మాట్లాడుతున్నారు, రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడడం లేదు. కొమైని హత్య చేస్తే, ఒక దేశాధినేతను హత్య చేస్తే ఏం పట్టించుకోరా అనేటువంటిది. ఈ ఈ ఈ ఎత్తుగడలు ఏదైతే ఉన్నదో, ఈ ప్రేరేపిత ప్రకటనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అతీతంగా మోదీ గారు ఏ రకమైనటువంటి అది విధానాన్ని, ఎందుకంటే గతంలో మనకు అందరికీ తెలిసినటువంటి శేషు గారు కూడా ఉన్నారు, అలీన విధానాన్ని మనం పాటించినాం. ఇప్పుడు కూడా సుమారుగా అదే కనపడుతున్నటువంటి అంశం. కాబట్టి మనం మాట్లాడితే ఏమవుతుంది, మాట్లాడకపోతే ఏమవుతుంది? మనము, మన భద్రత, మన దేశము, మన అభివృద్ధి, మన ప్రజలు అనేటువంటి కోణంలో మనం ఆలోచించవలసినటువంటి అవసరం. మొన్న రాహుల్ క్లియర్ గా విమర్శలు చేసిన పరిస్థితి. సో మొత్తంగా మోదీ ఏం చెప్తే అది వింటున్నారు ట్రంప్. సో ట్రంప్ చేతిలోకి వెళ్ళిపోయారు, మన డేటా కూడా వెళ్ళిపోతుంది చెప్పిన పరిస్థితి. ఆయనకు వచ్చింది అదే కదా. ఇప్పుడు ఆయనకు చిన్నపిల్లలాగా మాట్లాడే సమాధానం ఏం చెప్తామండి? భయపడుతున్నాడు. ఇప్పుడు ఒక్కొక్కసారి ఈ రాజకీయ ఎత్తుగడలు, జియో పాలిటిక్స్ లో అంతర్జాతీయంగా వస్తున్నటువంటి అనేక యుద్ధ వాతావరణంలో వివిధ దేశాలు ముఖ్యంగా ట్రంప్ అనుసరిస్తున్నటువంటి విధానం మనం చాలా సందర్భాలు, చాలా సంవత్సరాలు చూసిన వంశీ గారు. 70-80 ఏళ్ళుగా అమెరికన్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ చూసినప్పుడు కొంత డెమోక్రటిక్ గా కొన్ని విలువల ఆధారంగా ఉన్నటువంటిది మీరు చూస్తలేరా? టారిఫ్ల విషయంలో కానీ, ఇమిగ్రేషన్ చట్టాలకు సంబంధించినటువంటిది కానీ, రాత్రి పొద్దున మార్పులు చేర్పులు, ఎవరైనా పడకపోతే వాళ్ళ మీద 20%, 30%, మన వ్యతిరేకిస్తే దేశం 50% ఇస్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. కాబట్టి వస్తున్నటువంటి పరిణామాలు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాజకీయంగా ఏ రకంగా భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా భారత రాజకీయాలు ఒక కొత్త మలుపు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం లోపల మోదీ గారు అనుసరిస్తున్నటువంటి విధానం కొంతమందికి నచ్చకపోవచ్చు. అంతేగాని ఇప్పుడు ఎంతసేపటి స్టేట్మెంట్ ఇస్తే ఇప్పుడు బంగ్లాదేశ్ లో హిందువులను హత్య చేయడం జరిగినటువంటి ఒక పద్ధతిలోనే దాన్ని మనం డీల్ చేసిన తప్ప, అంతేగాని మనం ఇంకో రకంగా దాన్ని తీసుకోలేదు. అందుచేత ఇవాళ కనపడుతున్నటువంటిది అయితే చమురుకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇంకా 25-30 రోజుల వరకు మనకు ఉండేటువంటి రిజర్వులు ఉన్నాయనేటువంటిది తప్పకుండా మోదీ. ఇదే కాకుండా మోదీ గారు నేను ఈ రోజు చెప్తున్నటువంటిది అయితే ఒక 3-4 రోజుల, వారం రోజుల తర్వాత ఈ యుద్ధ శాంతికి సంబంధించినటువంటి ఏవైతే ఈ భయానక పరిస్థితులు వీటికి ఒక శాంతియుత పరిష్కారాన్ని కనుక్కునేటువంటి దాంట్లో మోదీ గారి పాత్ర కూడా ఉంటుందని చెప్పి, ఉక్రెయిన్ రష్యాకు సంబంధించినటువంటి దాన్ని జరిగిందో ఇక్కడ కూడా జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నటువంటి సందర్భం. వివిరావు గారు నమస్కారం. మొత్తంగా చూస్తున్నాం యుద్ధం అయితే కంటిన్యూ అవుతుంది. సో మరోవైపు పూర్తిగా పట్టు సాధించామని ట్రంప్ అంటున్నారు. హర్ముజ్